దసరా సెలవులు ముగియడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. సొంతూర్ల నుండి నగరవాసులు హైదరాబాద్ బాటపట్టారు. దీంతో చౌటుప్పల్ ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్ ప్లాజాల దగ్గర కార్లు, బస్సులు క్యూ కట్టాయి. హైదరాబాద్కు వస్తున్న వారితో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సొంతూళ్లకు వెళ్లిన జనం వ్యక్తిగత వాహనాలు, బస్సుల్లో గమ్యస్థానానికి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అటు సొంతూళ్ల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఇటు హైదరాబాద్ చేరుకుంటున్నారు. సో ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ ఎక్కువ ట్రాఫిక్ సంభిస్తుందని చెప్పాలి? మామూలుగానే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ రోజు ఉంటుంది. కానీ ఇప్పుడు పండగ సెలవులు ముగించుకొని పల్లెవాసులంతా కూడా పట్నం బాట పట్టడంతో కూడా ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ప్రతినిత్యం కూడా హైదరాబాద్ విజయవాడ రహదారి చౌటుప్పల్ వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద 30,000 వాహనాలు కూడా ప్రయాణిస్తుంటాయి. కానీ ఇప్పుడు పండగ సెలవులతో రద్దీగా మారి అదనంగా డబల్ మొత్తం 60,000 వాహనాల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఇటు అద్దంకి గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు, అద్దంకి హైవే పై నుంచి వచ్చే వారు కూడా మాంగులపల్లి టోల్ గేట్ నుంచి కూడా నార్కట్పల్లి గుండా ఇదే రూట్ గుండా వస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా వాసుల నుంచి కూడా సూర్యాపేట నుంచి కోర్లపాట్ టోల్ ప్లాజా నుంచి అన్ని టోల్ ప్లాజాలు దాటుకొని కూడా కలిసేటటువంటి రహదారి ఇక్కడ చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పూర్తిగా 16 టోల్ బూతులు ఉంటే పూర్తిగా 12 టోల్ బూతులు కూడా హైదరాబాద్ వైపే తెరిచి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కూడా వాహనాలని క్రమబద్ధీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. పోల్చుకుంటే ఇప్పుడు అదనంగా రెట్టింపు సంఖ్యలో కూడా వాహనాలు వస్తున్నాయి. ఇంకా సాయంత్రం సమయం వరకు ఇంకా పెరిగే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఈ టోల్ ప్లాజా దాటుకొని చౌటుప్పల్ కూడలి వద్దకు వచ్చినట్లయితే మామూలుగానే చౌటుప్పల్ రద్దీగా ఉండేది. అక్కడ రోడ్డు రిపేర్ కూడా నడుస్తుండటంతో చౌటుప్పల్ వద్ద కాస్త ట్రాఫిక్ జామ్ గా మారింది. అదేవిధంగా వరంగల్ హైవే పై నుంచి వచ్చే వారంతా కూడా వరంగల్ హైవే వద్ద బీబీ నగర్ గూడూరు టోల్ ప్లాజా ఏదైతే ఉందో గూడూరు టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం రోజుల పాటు పండుగ సెలవులకు పల్లెలకు వెళ్లినటువంటి వాసులంతా కూడా రేపటి నుంచి మళ్ళీ ఆఫీసులు యథావిధిగా హైదరాబాద్ చేరుకునే వారితో కూడా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. అదనపు సిబ్బందిని కూడా టోల్ ప్లాజాల వద్ద కూడా అదనపు సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ విజయవాడ రహదారిపై కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.